హాయ్ హలో నమస్తే. హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి తరువాత మా ఇంటి ఆడపిల్లలందరికీ ఫెస్టివల్ తరువాత మా మావయ్య వాళ్ళ ఇంట్లో ఒకరోజు, పెద్ద మావయ్య వాళ్ళ ఇంట్లో ఒకరోజు, చిన్న మావయ్య వాళ్ళ ఇంట్లో ఒకరోజు భోజనాలు పెట్టుకుంటాం. అలా రికార్డ్ చేసినవన్నీ చిన్న చిన్న క్లిప్స్ ఉంటే మొత్తం యాడ్ చేశాను. చూడండి, బాగుంటే లైక్ చేయండి. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా మావయ్య వాళ్ళు 3 బ్రదర్స్ అండ్ 3 సిస్టర్స్. సో అందరి పిల్లలు కలిపి మా ఫ్యామిలీ కౌంటింగ్ చాలా పెద్దదే. అండ్ ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు ఫెస్టివల్ విడివిడిగా జరుపుకుంటున్నారు. కానీ మా మావయ్యలు 3 వాళ్ళ పిల్లలు కూడా ఇప్పటికీ కలిసి పండగ ఒకే చోట జరుపుకుంటాం. ఈ రోజుల్లో అలా అందరూ కలిసి ఒకే చోట జరుపుకునే ఫ్యామిలీస్ చాలా తక్కువ. సో నేను అలాంటి ఫ్యామిలీలో కాకుండా ఇలా జాయింట్ ఫ్యామిలీలో ఉండటం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇలా హ్యాపీగా జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా ఇదే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏ ఫ్యామిలీలో అయినా మిస్అండర్స్టాండింగ్స్ కామన్. కానీ ఆ మిస్అండర్స్టాండింగ్స్ కన్నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ ఫెస్టివల్ కానీ ఇంకేదైనా కానీ ఇలాగ హ్యాపీగా జరుగుతుంది. మా వారు బీఎస్ఎఫ్లో వర్క్ చేయడం వల్ల నేను కొన్ని అకేషన్స్కి మిస్ అయిపోతూ ఉంటా. అలాంటప్పుడు చాలా ఫీల్ అవుతా. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. సో ఏ అకేషన్కి మిస్ అయినా సరే సంక్రాంతి ఫెస్టివల్కి మిస్ అవ్వకుండా చూసుకుంటా. ఇది మా బావగారి వాళ్ళ ఇంట్లో భోజనాలు. మా బావగారు వాళ్ళ ఇంట్లో భోజనానికి అటెండ్ అయ్యాను, కానీ నెక్స్ట్ మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో భోజనానికి మిస్ అయిపోయా. అది కూడా మిస్ అవ్వకుండా ఉండటానికే ట్రై చేశాను, కానీ మిస్ అయిపోయా. ఇలా మా బావగారు వాళ్ళ ఇంట్లో భోజనాలు ఫినిష్ అయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం ఒక చోటే ఉన్నామని మా బావగారు బీచ్కి తీసుకొని వెళ్ళారు. ఆ బీచ్ దగ్గర ఫుల్ మస్తీ చూడండి. బీచ్లో ఫుల్గా డ్యాన్సు పిక్స్ తీసుకొని ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ వచ్చి మా వదిన వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చింది. సో కేక్ కటింగ్ చేశారు. మా తమ్ముడు జాబ్ కోసం చాలా కష్టపడ్డాడు. తన కష్టానికి తగినట్టు తను అనుకున్న ప్రొఫెషన్లో జాయిన్ అయ్యాడు. ఇంతకీ ఏ ప్రొఫెషన్లో జాబ్ వచ్చిందో చెప్పలేదు కదా. మా తమ్ముడికి సిఆర్పిఎఫ్లో జాబ్ వచ్చింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సాయి. ఒక ఫ్యామిలీలో ఒక అతనికి జాబ్ వచ్చిందంటే ఆ హ్యాపీనెస్ అతను ఒక్కడిదే కాదు, ఆ ఫ్యామిలీ మొత్తానికి. మేము కూడా ఆ స్టేజ్లో అదే ఫీల్ అయ్యాం. ఇంకా మా వదిన అన్నయ్య హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేం, వాళ్ళ కళలోనే తెలిసిపోయింది. నెక్స్ట్ ఒకరోజు మా ఇంట్లో భోజనాలు. మా భోజనాలకి ఏమైందంటే కొంతమంది వేరే ఎమర్జెన్సీస్ ఉండడం వల్ల మిస్ అయ్యారు, మరికొంతమంది యాడ్ అయ్యారు. ఇంకా మా ఇంటి దగ్గర వీడియోస్ వచ్చేసి మా వదిన వాళ్ళ పాప తీసింది. తను జస్ట్ 9 years కిడ్.
సో వీడియో అటు ఇటు ఒకసారి అడ్డంగా ఒకసారి నిలువుగా తనకు నచ్చినట్టు తనకు వచ్చిన యాంగిల్లో తీసేసింది. బట్ తర్వాత ఎడిటింగ్ చేసినప్పుడు నేను ఫుల్ నవ్వుకున్నా, చాలా ఫన్నీగా అనిపించింది. మా వారికి 3 మేనత్తలు అన్నమాట. వాళ్ళ ముగ్గురు కూడా నన్ను ఒక సొంత కూతురులాగే చూస్తారు. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కూడా నన్ను ఒక ఓన్ సిస్టర్ లాగే ట్రీట్ చేస్తారు. సో నాకు మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా సరే నాకు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం అని అనిపించదు. మా ఇంట్లో నేనే ఉన్నా అనే ఫీలింగ్తోనే ఉంటా. మరలా వాళ్ళకి నేను ఎప్పుడు కూడా ఫోన్ చేయడం, మాట్లాడడం అదేం ఉండదు. కానీ కలిసినప్పుడు ఇన్ని నెలలు దూరంగా ఉన్నాం అనే ఫీలింగే ఉండదు. నిన్న మొన్న కలిసినట్టే ఫీల్ అవుతాం, అలాగే మాట్లాడతాం, అలాగే ఎంజాయ్ చేస్తాం. ఏ రిలేషన్ అయినా సరే మనం ఒక్కలం ఫీల్ అయితే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి అంటారు కదా. నిజంగా నాకైతే అలాగే అనిపిస్తుంది. నేను ఓన్ పీపుల్ లాగే ట్రీట్ చేస్తాను, వాళ్ళు కూడా నన్ను అదే విధంగా ట్రీట్ చేస్తారు. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళతో ఉంటే టైం ఏ విధంగా గడిచిందో కూడా చెప్పలేం, అలా ఉంటుంది. ఈ క్యూటీ పాయ్ నా మేనకోడలు. అనుకోకుండా ఆ రోజు మా అన్నయ్య కూడా వచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది. మీరు గమనించారో లేదో, ఈ వీడియో మొత్తంలో ఓన్లీ పండగ రోజు మాత్రమే మా వారు ఉన్నారు. నెక్స్ట్ మా భోజనాలకి మా బావగారు భోజనాలకి లేరు. తెలిసిందే కదా ఈ జాబ్ హోల్డర్స్ పరిస్థితి. లీవ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. నేను ఇక్కడ జమ్మూలో ఉన్నప్పుడు అనుకునేదాన్ని,
నేను చాలా వీడియోస్ తీయాలి, రికార్డ్ చేయాలి అని. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ తీసి రికార్డ్ చేయాలంటే చాలా మొహమాటం వేసింది. ఈ యూట్యూబర్స్ అందరూ కూడా ఏ విధంగా రికార్డ్ చేస్తారో నాకు తెలియదు కానీ నాకైతే చాలా షైగా అనిపించేది. అంటే నేను రికార్డ్ చేసి ఇలా యూట్యూబ్లో పెడితే వాళ్ళకి నచ్చుతుందా లేదా అనే థాట్ మీద సగం వీడియోస్ రికార్డ్ చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే జస్ట్ నా మెమరీ కోసం మాత్రమే. ఓకే, మా ఫ్యామిలీ ఎలా అనిపించింది? నో దిస్ టీ ఫర్ మై ఫ్యామిలీ ప్లీజ్. ఓకే, ఉంటాను. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.